సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రవీంద్ర గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రవీంద్ర గారు, రీసెంట్ గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ దానికి సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ మీద ఒక న్యూస్ ఒకటి రావడం జరిగింది. ఈక్విటీలపై ఎల్టీసీజీ పన్ను తొలగించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర లేదంటూ కూడా ఏదో ఒక న్యూస్ వచ్చింది. ఏంటి దీని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తున్నారు? సో విష్ణు గారు, ఫస్ట్ నుంచి కూడా షేర్ మార్కెట్లో జనాలను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి కూడా మీరైనా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి ఆ షేర్స్ని 1 ఇయర్ కన్నా ఎక్కువసేపు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి ఆ షేర్స్ మీద మనం ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేస్తే ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ లాంగ్ టర్మ్ షేర్స్ ఏదైతే ఇండివిజువల్స్ చాలా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి వాటి మీద 10% ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. 10% ట్యాక్స్ ఇంపోజ్ చేసి 1 lakh దాకా ప్రాఫిట్ ఉంటే ఎటువంటి ట్యాక్స్ కట్టద్దని అవసరం చెప్పారు. నెక్స్ట్ ఇయర్ ఆ 10%ని 12.5%కి ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేసి మళ్ళీ 1.25 lakhs దాకా ప్రాఫిట్ మీద ఎటువంటి ట్యాక్స్ కట్టద్దని చెప్పారు. బట్ అది మార్కెట్ మీద తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపించింది. నేను లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తున్నా, 1 year పాటు షేర్స్ పట్టుకుంటున్నా, ఎన్ని అవధవలు ఎదురైనా కానీ నాకు ఏదైతే బెనిఫిట్ ఉందో దాన్ని మీరు తీసేశారని చెప్పేసి రిటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్ని ఎగ్జిట్ అవుతున్నారు. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ ఫారెన్లో ఎవరైతే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయితే స్టార్ట్ అయ్యారు. మీరు లాస్ట్ 1 year చూస్తే ఎంతమంది ఇండియా మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఎఫ్ఐలు విపరీతంగా ఎగ్జిట్ అయిపోయారు. అయితే గవర్నమెంట్ ఏం చేసిందని ఈ ఎఫ్ఐఎల్ మరి బాగా ఎగ్జిట్ అవుతున్నారు. అట్లీస్ట్ ఫస్ట్ గవర్నమెంట్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఎఫ్ఐఎస్కి లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తే ఎటువంటి ట్యాక్స్ ఉండదని చెప్పేసి వాళ్ళకు రిలాక్సేషన్ ఇచ్చింది. సో వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చాక కొంతవరకు వాళ్ళు ఇప్పుడు హోల్డ్ అవుతున్నారు విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్స్ వరకు. బట్ ప్రైవేట్ సెక్టార్స్కి ఎటువంటి రిలాక్సేషన్ లేదు. బట్ ఒక అపోహ ఏమొచ్చిందంటే మీరు గవర్నమెంట్ సెక్టార్లో రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇంక ఇస్తారు, సో ఎఫ్ఐఎస్ నిలబడతారు, రిటైల్ పార్టిసిపేషన్ వచ్చింది అని చెప్పేసి పెద్ద ఎత్తున మార్కెట్లో చర్చ వచ్చింది. ఏదైతే బ్యాక్గా ప్రీవియస్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఎటువంటి ట్యాక్స్ లేదు, మళ్ళీ మనం అది చూడబోతున్నాం అని చెప్పేసి పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి వీటికి కూడా ఇస్తారని. దెన్ గవర్నమెంట్ అలాంటిది ఏమీ లేదు, మాకు ఓన్లీ షేర్ మార్కెట్ నుంచి లాస్ట్ ఇయర్ 62,000 కోట్లు వచ్చినాయి, ఇప్పుడు దగ్గరగా 1,00,000 కోట్లు ట్యాక్స్ రూపంలో వచ్చింది కాబట్టి అటువంటి ప్రతిపాదనలు ఏమీ లేవు. కంటిన్యూ యాజ్ ఏ ట్యాక్స్లు ఏదైతే ప్రీవియస్గా ఉన్నాయో అదేవిధంగా 12.5% ట్యాక్స్ కట్టాలని చెప్పేసి గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఎలా ఉన్నాయి? సో ఇతర దేశాల్లో ఈ స్టాక్ మార్కెట్లో అంత ఉండదండి. అందుకని మన్మోహన్ సింగ్ గారు కానీ ఈ యూపీఏ గవర్నమెంట్లో కూడా షేర్స్ని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తే మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టొద్దని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే మన ఇండియాలో లిటరసీ రేట్ తక్కువ, షేర్ మార్కెట్ అంటే ఒక జోదంలా చూస్తారు, ఎక్కువ పార్టిసిపేషన్ ఉండదు, రిటైల్ పీపుల్ నుంచి మార్కెట్ దూరం చేయకూడదని చెప్పేసి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ట్యాక్స్ తీసేశారు. బట్ వీళ్ళు వచ్చాక గవర్నమెంట్ మారాక లాంగ్ టర్మ్ మీద ట్యాక్స్ ఫస్ట్ 10% పెట్టారు, మళ్ళీ 12.5% పెట్టారు. ఇప్పుడు లాంగ్ టర్మ్లో షేర్స్ కొనే వాళ్ళు బ్రోకరేజ్ కట్టాలి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అక్కడ ట్యాక్స్ కడుతున్నారు కదా, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. సో ఒక ట్రాన్సాక్షన్ మీద 3 రకాల ట్యాక్స్లో కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటేనే లాంగ్ టర్మ్ అంతే. అవును, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఫస్ట్ మనం చెప్పేది మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ఇవి చెప్తారు. అంటే ఆ కాన్సెప్టే లాంగ్ టర్మ్. బట్ ఇప్పుడు ఆ లాంగ్ టర్మ్ ని వీళ్ళు ఈ విధంగా చేస్తే చాలా మంది పార్టిసిపేషన్ చేయట్లేదు. ఇప్పుడు 12.5% నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, ఓకే. ఒక 5 yearsకి ఇన్ఫ్లేషన్ ఎంత? ఈరోజు 100 రూపీస్ పెట్టి నువ్వు షేర్ కొన్నావు, అంతే కదా. బై డిఫాల్ట్ 5% లెక్కన ఇన్ఫ్లేషన్ వేసుకున్నా కానీ 100 రూపీస్ షేర్ బై డిఫాల్ట్ 150 రూపీస్ అవుద్ది విత్ రెస్పెక్ట్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటేనే. అవును, ఈ 150 రూపీస్ 50 రూపీస్ గెయిన్ అని నువ్వు 12.5% ట్యాక్స్ చేస్తున్నావు. బట్ 50 రూపీస్ యాక్చువల్ గెయిన్ కాదు, అది దట్ ఈస్ ఓన్లీ ఇన్ఫ్లేషన్ సెట్ ఆఫ్. నువ్వు దాని మీద 12.5% వేస్తే ఇన్ఫ్లేషన్ వల్ల నష్టపోతున్నాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో నష్టపోతున్నాం. అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ అనే దానికి పనిష్మెంట్ ఇచ్చేసారు. లాంగ్ టర్మ్ పనిష్మెంట్ అంత ముందు పోలిస్తే పనిష్మెంట్, షార్ట్ టర్మ్ 15 దాన్ని 20 చేశారు, ఇంకా పెద్ద పనిష్మెంట్ అది. అదే ఇప్పుడు మామూలుగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు మంచి రిటర్న్ రావాలంటే మీరు లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయాలి, అవును, అది ఇది చెప్తాం.
బట్ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలంటేనే భయపడేలా చేశారు. చేసేసారు. సో అందుకని తీసేస్తారని కొంత నమ్మకం పెట్టుకొని మార్కెట్‌లో చర్చ జరిగింది. బట్ అది తీసేసే ప్రసక్తే లేదని చెప్పేసి మినిస్ట్రీ గైడ్‌లైన్స్ ఇష్యూ చేసింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఎవరైతే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్‌లోకి వచ్చారో, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్‌కి వచ్చారు, తర్వాత రీసెంట్‌గా ఎస్ఐఎఫ్‌లని అంటే రకరకాల మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ అంతా కూడా మనకు కోవిడ్ తర్వాత నుంచి బాగా ఓపెన్ బజ్ అయినాయి. క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి అసలు ఒక్కసారి వీటి మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ గురించి కానివ్వండి, ఎస్ఐఎఫ్ గురించి కానివ్వండి, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఏఎఫ్‌లో మనకు రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వాటి మీద ఎలా ఉంది ప్రస్తుతం? సేమ్ అండి. లాంగ్ టర్మ్‌లో మీరు షేర్ హోల్డ్ చేస్తే 12.5% ట్యాక్స్ కట్టాలి. హ్మ్. హ్మ్. లాస్ వచ్చిందనుకోండి హ్మ్. మీకు ఆ ఇయర్ బెనిఫిటే ఉండదు. హ్మ్. నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని హ్మ్. ఫ్యూచర్‌లో మళ్ళీ ఏమైనా లాభాలు వస్తే ఆ లాభాల దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. హ్మ్. ఫస్ట్ థింగ్. హ్మ్. నెక్స్ట్ అదే విధంగా షార్ట్ టర్మ్ హ్మ్. అంటే లెస్ దాన్ 1 ఇయర్, లెస్ దెన్ 1 ఇయర్. 12 మంత్స్, లెస్ దాన్ 12 మంత్స్‌లో మన షేర్స్ హోల్డ్ చేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20% పడుద్ది. సేమ్ షార్ట్ టర్మ్‌లో కూడా లాస్ వస్తే మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం తప్పితే వాటిని మనం ఆ ఇయర్ యూజ్ చేసుకోలేము. సెకండ్ థింగ్. నెక్స్ట్ ఇంట్రాడే అని ఉండిద్ది. అంటే అదే రోజు కొని అదే రోజు అమ్మేయటం. అమ్మేయడం. స్పెక్యులేటివ్. స్పెక్యులేటివ్. సో స్పెక్యులేటివ్ దగ్గర ఎలా ఉండేది అంటే వాటిని ఆల్మోస్ట్ బిజినెస్ లాగే ట్రీట్మెంట్ చేస్తాము. అవి 30% స్లాబ్‌లోకి వెళ్ళిపోతాయి. స్పెక్యులేటివ్‌లో ప్రాఫిట్ వస్తే 30% కడతాము. స్పెక్యులేటివ్‌లో లాస్ వస్తే ఓన్లీ 4 ఇయర్స్ పాటు మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మిగతాయన్నీ కూడా 8 ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓన్లీ స్పెక్యులేటివ్‌ని మాత్రం ఓన్లీ 4 ఇయర్సే క్యారీ ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ స్పెక్యులేటివ్ ప్రాఫిట్‌తోనే అడ్జస్ట్ అయ్యిద్ది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎంత కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఎంత అడ్జస్ట్ అవ్వదు. ఓన్లీ స్పెక్యులేటివ్ ప్రాఫిట్‌తో అడ్జస్ట్ అయ్యిద్ది. అది కూడా 4 ఇయర్స్ మాత్రమే. అలా 3 రకాల ట్రాన్సాక్షన్‌లకి ట్యాక్స్‌లు 12.5, 20%, 30% విధిస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏదైతే విధిస్తున్నారో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది, సో మార్కెట్ వర్గాలు దీని మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇటు దలాల్ స్ట్రీట్ కానివ్వండి, ఇటు ఎఫ్ఐలు కానివ్వండి, డిఐలు అందరూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ బడ్జెట్కి ఏమన్నా దీనికి సంబంధించి ఏదైనా మినహాయింపులు ఏదన్నా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఏదన్నా ఛాన్స్ ఉందా? ఏం చేయరండి. హ్మ్. షేర్ మార్కెట్ మీద దగ్గర దగ్గర ఇన్‌కమ్ ట్యాక్స్‌లో 1,00,000 కోట్లు వస్తుంది ఎవ్రీ ఇయర్. 1,00,000 ఇటు లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఇంకా పెరిగింది ఇప్పుడు వాళ్ళకి. అబ్బా! సో అందువల్ల 19% ఏమి చేయరు. ఒకవేళ ఏమైనా చేశారంటే మనలాంటి వాళ్ళ అదృష్టం. ఓకే. ఇప్పటికైతే బజ్ ఆల్రెడీ క్రియేట్ అయిందని వాళ్ళు ఏమి లేదని క్లారిఫికేషన్ ఇచ్చారు. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇచ్చేటట్టయితే ఇది మేము రివ్యూ చేస్తున్నాము, అండర్ ప్రాసెస్‌లో ఉంది. మీకు డీటెయిల్స్ ప్రాసెస్ చెప్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తాము అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఆ ఉద్దేశం ఏం లేదు కాబట్టి ఖరాఖండి కట్ చేసేసారు. అండ్ అదేవిధంగా రవీంద్ర గారు ఇప్పుడు అంటే ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్స్‌లోకి ఎంటర్ కాని వాళ్ళు, ఇటు మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, అంటే ఏవైతే మనకున్నటువంటి మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పటివరకు మనం వీటిని మిస్ అయ్యాము. వీటి మీద వచ్చే రిటర్న్స్ మిస్ అయ్యాము. అండ్ మనం కూడా ఈ మార్కెట్ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మీరిచ్చే సలహా ఏంటి? అంటే మార్కెట్‌లో రావచ్చు. హ్మ్. బట్ టాక్స్ అనేది ఒక లిటిల్ పోర్షనేగా. హ్మ్. 12.5% కదా మనం కట్టేది. హ్మ్. సో 90% ప్రాఫిటే కాబట్టి హ్మ్. దాన్ని ఓన్లీ మేజర్ దాన్ని తీసుకోకుండా వచ్చి డబ్బులు సంపాదించుకొని హ్మ్. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్ దాన్ ఇన్‌కమ్ ప్రాబ్లమ్. ఓహ్! సో మీకు ఇన్‌కమ్ ఉంటే ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్ వచ్చిద్ది. సో ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్ రావాలని కోరుకోండి. సో ఓకే. అంటే మీకు ఇన్‌కమ్ ఉన్నట్టు. ఓకే. ఇన్‌కమ్ ప్రాబ్లమ్ రావాలని మాత్రం కోరుకోవద్దు. సో మొత్తానికి ఇటువంటి టాక్సేషన్‌కి సంబంధించిన ఈక్విటీ రిలేటెడ్ అంశాలకు సంబంధించి భయపడి మార్కెట్‌లోకి అయితే రాకుండా అయితే ఉండకూడదు. ఏదైనా సరే మనకి 100కి రూ. 90 అక్కడ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి డెఫినిట్‌గా మార్కెట్‌లోకి రావాలంటారైతే. అంతే అండి. టాక్స్ పర్యవేక్షణలో కాదు. ఆ! మీరు డబ్బులు ఎర్న్ చేసే మార్గంలో రావచ్చు. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ రవీంద్ర బాబు గారు. థాంక్ యూ అండి.